వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఇండియన్ ఎడిటర్. మనమైతే బీఆర్ సోలో ఆడుతున్నాం. ఇప్పుడైతే నేను పాయింట్ అయితే నేను రెగ్యులర్గా దిగే ప్లేస్లో నేను పాయింట్ అయితే పెడుతున్నాను, అక్కడనే దిగుతున్నాను. ప్రజెంట్ లాబీ అయితే మంచి ప్లేయర్స్ అయితే వచ్చారు. ఇవాళ అయితే గేమ్ అదిరిపోతుందని నా ఫీలింగ్. ఇదైతే నేను రెగ్యులర్గా దిగుతాను. ఇదైతే ప్రతిసారి పక్క ఒక గన్ ఉంటుంది. ఓకే చెప్పాను. ప్రజెంట్ అయితే మనకి రెండు అయితే గన్స్ అయితే దొరికినాయి, రైఫిల్స్. పారాఫిల్తో చాలా దారుణంగా హెడ్లు పడుతుంది. బైదన్ అయితే తీసుకున్నాం. ఓకే ఒక్క ఎనిమి కూడా కనిపిస్తలే, ఏమైందిరా? ఇప్పుడే నాక్డౌన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఓకే ఓకే మన దగ్గర అయితే బ్యాగ్ అయితే లేదు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ అయితే. అక్కడైతే లెవెల్ 2 లెవెల్ 3 ఏదో ఒక బ్యాగ్ దొరకాలి. అక్కడైతే బ్యాగ్ ఉంది, ప్రజెంట్ బ్యాగ్ తీసుకున్నాం. నాకైతే డౌట్ ఉంది మీద ఎనిమీస్ ఉంటారని, బిల్డింగ్ మీద. ప్రజెంట్ ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. చాలా డౌట్ అవుతుంది, మీది పోతే స్కామ్ అయితే పడదు కదా. ఓకే ప్రజెంట్ అయితే ఎనిమీస్ ఏం లేరు. లెవెల్ 2 బ్యాగ్ తీసుకున్నాను ఫస్ట్. నాకైతే ఎనిమీస్ ఉన్నట్టు బాగా ఊడుతుంది. పక్కాగా చెప్పినా అక్కడ ఎనిమీ అయితే వెళ్ళిండు, డౌన్కి వెళ్ళిండు. ఇంకా ఎనిమీస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వచ్చి మళ్ళీ వచ్చింది. డ్రాగ్ అయితే లేదు ఫస్ట్. ఇది అమ్మాయి ఏందన్నో ఏమో ఇదైతే. ఇక్కడ ఇంకో ఎనిమీ కాగైతే సెట్ గ్లోవాల్ వేసిండు, దొరుకుతలేడు. నీ హెడ్ చూపెట్టరా, పుచ్చకాయ వలిగిపోతుంది. అది మిస్ అయిపోయాడు కాక. P40తో అయితే హెడ్ కొట్టేద్దాం అంటున్నా. ఉన్నావురా, ప్రజెంట్ వెళ్ళిపోదాం. ఎనిమీస్ అయితే ఇద్దరు. మిస్, జస్ట్ మిస్ రా. అది సంకన ఆగిపోయేది రెడీ. నీరా 2 నిమిషాలు చేసుకున్న తర్వాత పని చూద్దాం. ఆడైతే దిగిండు. నీకరా నాయన, నేను వెళ్ళిపోతా ఇడికేంచి నాకేమన్నా దొరికితే. ప్రజెంట్ ఈడైతే బండి దొరికి మనం అయితే ఇడికేంచి ఎస్కేప్ అయిపోయాం. ఇద్దరి మధ్యలో మనకి డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. మనం వచ్చేటట్టున్నాం ఇద్దరి మధ్యలో. ప్రజెంట్ ఈడ ఒక మంచి బిల్డింగ్, ఈడైతే మంచి కొద్దిసేపు క్యాంప్ పోదాం జోన్ ఎత్తేదాకా. మన మంచి గన్స్ ఏమన్నా ఏం లేవు ప్రజెంట్. అయితే గన్లు దొరకాలి మంచివి. ఓకే బండి సౌండ్ అయితే ఏమో అనిపిస్తుంది. పక్కా ఇక్కడ ఒక ఎన్ని అవుతుండు. ఎన్నీస్ పక్కా ఉంటుంది ఇక. ఎన్ని పక్కా ఉంది. మీరు గేమ్ ఆడేటప్పుడు పక్కా ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. ఏదైతే ఎన్ని వచ్చిండో నువ్వు కొట్టేద్దాం ఫస్ట్. ఓకే పాపా నీకు హెడ్ పడిపోతుంది అమ్మా, ఆగమ్మా, భయపడకట్లా. అంటే సాగా అయితే ఎగిరిపోయింది. ఇది హెల్మెట్లో వలిగిపోతాయి బిడ్డ. ఇంకో అయితే ఎనిమి అయితే సౌండ్ వినిపించింది, బైక్ సౌండ్. అయితే మీరు గేమ్ ఆడేటప్పుడు పక్కా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఎనిమీస్ వచ్చే సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఫుట్ స్టెప్స్ కానీ, బైక్ సౌండ్ కానీ, వెహికల్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి. దాంతో మీరు అలర్ట్గా ఉండొచ్చు. అయితే ఓకే ఎఫెక్ట్ కొంచెం కూడా అరేంజ్ చేశారు. నేనైతే ఇవ్వాలని చూస్తున్నా.
నాకైతే. ఎనిమీస్ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? ఇప్పుడైతే బైక్ అయితే వేసుకొని పోయిండు, ఏడిపోయిండు వాడు. పక్క నాకైతే ఇంట్లోనే ఉన్నట్టు డౌట్ కొడుతుంది. గ్లోవాల్ అయితే వేసిండు బ్యాక్ సైడ్ చూస్తున్నావా కాక? పక్క కిందికే దిగిండొచ్చు జోన్ ఉండడం వల్ల. ఫస్ట్ జోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం, ఇక వాంటో మనకి తెలిసిపోతుంది. వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం. నాకు తెలిసి ఇద్దరు ఉన్నట్టు నా డౌట్ అయితే. ఇప్పుడైతే లోపలికి పోయిండు. ఇప్పుడే కాదు పక్క ఇద్దరు ఉన్నారనే ఓన్లీ అదే గ్లోవల్. ఇప్పుడైతే మనం జోన్ నుంచి ఎస్కేప్ కావాలి, లేకపోతే జోన్లోనే హెల్త్ పోతుంది మొత్తం. ఒకటి జల్లి వెళ్ళిపోదాం ఇడికేంచి అయితే మనము. హెడ్ మిస్ అయిపోయింది, మర్చిపోయాను కాక. ఇడికేంచి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ హెల్త్ కిట్ వేసుకోము, హెల్త్ లేదు మనకి. మనమైతే ఇంకో హిట్ లిస్ట్ అయినాము. ఈయనే దిగిపోదాం, లేకపోతే ఎనిమిస్ ఆడొచ్చారని అందరూ మనల్ని మధ్యలో వేసి కొట్టేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్, ప్రతి ఒక్కరు లైక్ కూడా వేయండి. గేమ్ ప్లే నచ్చితే #OP అని కామెంట్ వేయండి. చాలా మంది ఫైనల్ ఫైట్ అయితే పడ్డది. పక్కకి ఎనిమిది ఉన్నట్టు చెప్పలే గాయస్. ఎనిమిది వస్తున్నట్టు అనిపిస్తుంది గాయస్. ఎనిమిది అయితే వస్తున్నట్టు రివైవ్ ఇవ్వడానికి నువ్వు అసలు డబల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.